బ్రేకింగ్ న్యూస్ ఇరాన్పై దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లైవ్లో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సో దానికి సంబంధించి కూడా విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఏదైతే ఇరాన్పై దాడులు జరిగాయో అమెరికానే నేరుగా రంగంలోకి దిగి కొన్ని ఇరాన్కి సంబంధించిన అణుస్థావరాలను అయితే బాంబులతో పేల్చేయడం మనం చూసాము. అయితే ఈ దాడులంతా కూడా ఫర్ ద ఫస్ట్ టైం అనే చెప్పాలి. ఒక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇరాన్పై యుద్ధం చేయడమే కాకుండా దాడులకి తెగబడిందే కాకుండా ఆ దాడులను మొత్తం కూడా క్షుణ్ణంగా వైట్ హౌస్ నుంచి లైవ్లో ప్రత్యక్షంగా పర్యవేక్షించాడు ట్రంప్. కొంతమంది కీలక రక్షణ అధికారులతో కలిసి వైట్ హౌస్ నుంచి కూడా ఆయన అయితే ఈ లైవ్ దృశ్యాలను అయితే తిలకించాడని చెప్పాలి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనకి కొన్ని ఫొటోస్ ఆధారంగా మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. అయితే దాడులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అవి పూర్తయ్యే వరకు కూడా ప్రతిదీ లైవ్లో పరిశీలిస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు ట్రంప్. అయితే మనం ఇన్ని రోజులు అనుకున్నాము అసలు పశ్చిమాసియాలోకి ట్రంప్ అడుగు పెడతారా లేదా అనే సస్పెన్స్ అయితే కొనసాగింది. అయితే ఎట్టకేలకు నేరుగా ఇంత సడన్ గా కూడా ఇరాన్పై కొన్ని అణు కేంద్ర స్థావరాలపై దాడులకి తెగబడ్డాడు ట్రంప్ అనే చెప్పాలి. సో ఆ దృశ్యాలను మొత్తం కూడా దాడులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అక్కడి నుంచి మిసైల్స్ ని వదలడం కానివ్వండి, అటు యుద్ధ విమానాలు వెళ్ళడం ప్రతి ఒక్కటి కూడా కొంతమంది కీలక అధికారులతో కలిసి వైట్ హౌస్ నుంచి లైవ్ లో ప్రత్యక్షంగా పర్యవేక్షించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఉన్నాడు. మరికొంతమంది కీలక రక్షణ అధికారులతో కలిసి దాడులను అయితే పర్యవేక్షించారు ట్రంప్. అయితే అమెరికా దళాలు బయలుదేరే ముందు నుంచి దాడులు పూర్తయ్యే వరకు సో ఎక్కడ జరుగుతుంది, ఏ స్థావరం మీద వేస్తున్నారు అనేది కూడా ముందే పక్కా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ దాడులు అనేవి ఏ ఎయిర్ బేస్ నుంచి జరిగాయి అనేది ఇప్పటి వరకు ఆ సమాచారం అయితే బయటకు రాలేదు. సో దాడులకైతే ప్లాన్ చేశారు. అటు ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ నుంచి దాడి చేశారా లేదంటే మరికొన్ని రక్షణ దళాల నుంచి అమెరికాకు సంబంధించి రక్షణ దళాల నుంచి దాడులు చేశారా అనేది కూడా ఇప్పటి వరకు అయితే బయటకు రాలేదు ఈ సమాచారం అయితే. అయితే ఏ ఎయిర్ బేస్ నుంచి వీటిని పంపించారు, దాడికి తెగపడ్డారు అనేది కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే దాడులకి ప్లాన్ చేసినప్పటి నుంచి దాడులు పూర్తయ్యే వరకు సో ఎందుకంటే అమెరికా దళాలు అయితే బయలుదేరాయి, ఏ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరాయి అనేది కూడా పూర్తి సమాచారం అయితే ఇంకా బయటికి రాలేదు. అవి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అవి పేలిపోయే వరకు ఇరాన్పై అణుదాడి జరిగే వరకు అని కొన్ని 3 స్థావరాలనే టార్గెట్ చేసుకుని అణు కేంద్రాలను అయితే పేల్చేసింది. సో అవి పేలిపోయే వరకు కూడా వాటన్నింటినీ ప్రతిదీ కూడా ట్రంప్ అయితే ఆయన వైట్ హౌస్లోని వార్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా తిలకించారు. ఆ దృశ్యాలన్నీ కూడా ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే ఏ అధ్యక్షుడు కూడా సో ఇప్పటి వరకు ఇలాంటిది చేయలేదు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దాన్ని కూడా ఆయన అయితే ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే సో ఏ దేశంలో కూడా తమకు కావాల్సింది రాబట్టే విధంగా కూడా ట్రంప్ అయితే ప్రస్తుతం ఇప్పుడు పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడులు సైతం చేశాడు ఇజ్రాయెల్తో కలిసి. ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా ఇంకా మరింత బలోపేతం చేస్తుందనే చెప్పుకోవాలి, ఇజ్రాయెల్కి మరింత బలం పుంజుకుందనే చెప్పుకోవాలి ట్రంప్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత. సో ఇప్పటివరకు పశ్చిమాసియాలో అయితే ట్రంప్ అడుగు పెడతారనుకోలేదు. ఎందుకంటే కొన్ని సస్పెన్స్ మధ్య కూడా జరిగింది ఇదంతా. అలాంటి ఎట్టకెలకు ఒక్కటేసారి సడన్ గా పక్కా ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్తో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులు జరిగాయి. అయితే ఈ దాడులన్నింటినీ కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా లైవ్ లో వీటిని వీక్షించడం అనేది మరో సంచలనం అనేది చెప్పాలి. సో ఇప్పటి వరకు కూడా ఈ దశలో ఎప్పుడు జరగని సిచ్యువేషన్, ఒక అణు కేంద్రాలపై దాడులు చేస్తూ సో అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా పక్కా ప్లాన్ వేస్తూ వీటి అణు కేంద్రాలని పేల్చేయాలి, ఇరాన్ పై దాడికి ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఉన్నారనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ తిలకించిన వారిలో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు అలాగే విపి జేడీ వాన్స్ ఉన్నారు, అలాగే సెక్రటరీ డిఎఫ్ పెటే హైజెస్ట్ ఉన్నారు, అలాగే సిజేసి డాన్ కెనీ, డిఎన్ఐ తులసి గబార్డ్ ఉన్నారు, సిఐఏ డైరెక్టర్ జాన్ రెడ్క్లిఫ్ ఉన్నారు, అలాగే ఇక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసి వెల్స్, డిసిఎస్ డాన్ స్కావనియో, అలాగే డిసిఎస్ జేమ్స్ బ్లైర్ కూడా ఉన్నారు. ఇక ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లివిట్, ఇంకా ఎన్సిఎస్కే అండి బ్యాకర్, విహెచ్ జనరల్ కౌన్సిల్ డేవిడ్ వారింగ్టన్ కూడా ఉన్నారు, అలాగే స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కోఫీ కూడా ఉన్నారు. అయితే వీళ్ళంతా కలిసి కీలక రక్షణ అధికారులతో అంతా కలిసి అటు వైట్ హౌస్లోని
తన వార్ రూమ్ నుంచి కూడా మొత్తం దాడులను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు ట్రంప్ అనే చెప్పాలి. సో దానికి సంబంధించిన ఫొటోస్ కొన్ని కీలకంగా కూడా బయటకు వచ్చాయి. సో ఇదైతే ఫర్ ద ఫస్ట్ టైం అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఏ అధ్యక్షుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. అటు ఇరాన్కి సంబంధించి ఇది ఒక మరొక భారీ షాక్ అనే చెప్పాలి. ఏ అయితే అణు కేంద్రాలు ఉన్నాయో 3 అణు కేంద్రాలను కూడా మొత్తం పేల్చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం అటు ఇజ్రాయెల్ సహాయంతో కూడా ఇదంతా జరిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఎయిర్ బేస్ ఎక్కడి నుంచి ఏ ఎయిర్ బేస్ నుంచి దాడులు జరిగాయన్నది ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. దాడి అనంతరం కూడా ఇది సక్సెస్ఫుల్ అయిందంటూ ట్రంప్ ఒక ట్వీట్ చేయడం చూసాము. అనంతరం కూడా అటు మీడియాతో కూడా మాట్లాడారు. అటు వైట్ హౌస్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకంటే ఇరాన్ ఇప్పటికైనా షరతులకు ఒప్పుకుని తలగ్గోలంటూ అటు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరాన్కి వార్నింగ్ ఇవ్వడమే కాదు, ఇప్పుడు మీరు కనుక షరతులకు ఒప్పుకుని ఒకటి నిర్ణయానికి రాకపోతే మరిన్ని దాడులు చేస్తాం, మా దగ్గర ఇంకా మరిన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఒకవేళ ఆ ప్లాన్స్ కూడా అమలు చేస్తే ఇంకా ఇరాన్ మొత్తం నష్టపోవాల్సి వస్తుందంటూ ఇరాన్కి అయితే ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే మనం చూసుకోవచ్చు జరిగిందంతా కూడా, ఎందుకంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ సహాయంతోనే ఈ అణుబాంబులు దాడి జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు ట్రంప్. అండ్ అలాగే ఇప్పుడు ఆ దాడులన్నింటినీ కూడా లైవ్లో కూర్చుని ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా వీక్షించడం అనేది మరో సంచలనం అని చెప్పాలి. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇంకా ఎలాంటి ప్లాన్స్ చేశారు, ఇరాన్పై దాడి చేస్తే ఇంకా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ముందే ఊహించవచ్చు. ఎందుకంటే ఇంతమంది కీలక రక్షణ అధికారులతో కలిసి ట్రంప్ ఈ లైవ్ విజువల్స్ అయితే వీక్షించడం అనేది ఒక సంచలనం అనే చెప్పాలి. అయితే ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Thank you very much. A short time ago, the U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime: Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before. And we've gone a long way to erasing this horrible threat to Israel. I want to thank the Israeli military for the wonderful job they've done. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully, we will no longer need their services in this capacity. I hope that's so. I also want to congratulate the chairman of the Joint Chiefs of Staff, General Dan Raisin-Kane, spectacular general, and all of the brilliant military minds involved in this attack. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far, and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets with precision, speed, and skill. Most of them can be taken out in a matter of minutes. There's no military in the world that could have done what we did tonight, not even close. There has never been a military that could do what took place just a little while ago.
Tomorrow, General Kane, Secretary of Defense Pete Hegseth will have a press conference at 8 a.m. at the Pentagon. And I want to just thank everybody, and in particular, God. I want to just say we love you, God, and we love our great military. Protect them. God bless the Middle East. God bless Israel. And God bless America. Thank you very much. Thank you. ఎస్ ఇక్కడ చూసాం కదా, ప్రస్తుతం అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ప్రస్తుతం అయితే ఇరాన్కి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఆయన. ఎందుకంటే షరతులు ఒప్పుకుని తాము దిగిరావాలంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. లేదంటే దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందంటూ ఇరాన్ అయితే హెచ్చరిస్తున్నారు. మరో పక్కన ఇప్పుడు జరిగిన దాడిని మొత్తం కూడా ట్రంప్ అయితే లైవ్లో వీక్షించడం మరో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంకా మరికొన్ని దాడులకు అటు అమెరికా సిద్ధమై ఉందనేది కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇప్పటికే అటు ఇరాన్ని ధ్వంసం చేసేందుకైతే అటు ఇజ్రాయెల్తో చేతులు కలిపి రెండు దేశాలు కూడా అటు ఇరాన్పై దాడికైతే దిగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇరాన్కి అటు మిత్ర దేశాలైన అటు రష్యా కానీ చైనా కానీ మద్దతు ఇస్తాయా లేదా, అప్పుడు ఇరాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, మిత్ర దేశాలు ఎలాంటి సాయం అందిస్తుంది అనేది కూడా చూడాలి.